కొన్ని చోట్ల గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు తనను కలిచివేశాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తామొచ్చాక పిల్లల డైట్ ఛార్జీలు పెంచామని చెప్పారు. పిల్లలతో కలిసి టీచర్లు భోజనం చేయాల్సిందేనని ఆదేశించారు. అవసరమైతే నెలకోసారి తాను కూడా పిల్లలతో కలిసి భోజనం చేస్తానని చెప్పారు. తాము ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో మార్పులొచ్చాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్పోర్ట్స్ వర్సిటీ తెలంగాణ భవిష్యత్తును మార్చబోతున్నాయని చెప్పారు. చాలా మంది ముఖ్యమంత్రులు రెవెన్యూ శాఖను, ఫైనాన్స్ శాఖను, ఇరిగేషన్ శాఖను ముఖ్యమంత్రులు ఎప్పుడూ ఈ శాఖల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ ప్రజాప్రభుత్వంలో రెవెన్యూ శాఖను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఆర్థిక శాఖను మిత్రులు బట్టి విక్రమార్క గారికి, సాగునీటి పారుదల శాఖను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడుగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా. ఎందుకు అని అంటే విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న శాఖ అని చెప్పి ఈ శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే ప్రతిసారి నేను ఎవరినో మంత్రిని పిలిచి, అధికారులను పిలిచి సమీక్ష చేసి ఆదేశాలు ఇస్తే ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందని చెప్పి ఈ శాఖను నా దగ్గరనే పెట్టుకున్న, నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తా. ఎప్పుడైతే టీచర్లం అంటే ఒక కుటుంబ పెద్ద, ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు, టీచర్ల దగ్గరనే ఉంటారు. 50% పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది. ఆ సమయంలో వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళతో పాటు ఆడి, వాళ్ళతో పాటు భోజనం చేస్తే ఆ పిల్లలకు ఒక విశ్వాసం వస్తుంది. తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది. తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి. దానికి ఏం కావాలనో నాకు చెప్పండి. వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగైంది, గతంలో ఉండేదానికంటే చాలా ముందుకు వచ్చిందని చెప్పినప్పుడు నాకు సంతోషమైంది. నేను వచ్చినప్పుడు గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఆ ప్రభుత్వానికి తీరిక లేకుండే. సోషల్ జస్టిస్ విత్ మెరిట్, వితౌట్ మెరిట్ ఎవరిని వీసీలు వేయలే. కానీ 100 సంవత్సరాల అవకాశం రాని సామాజిక వర్గాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలకు వాళ్ళకు బాధ్యత ఇచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తున్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రేడింగ్లో ఈరోజు చాలా అప్గ్రేడ్ అయినాం. ప్రతిసారి డ్రాప్అవుట్సే ఉంటుండే. ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గుకుంటూ చివరికి పాఠశాలలు మూతబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది. అక్కడి నుంచి ఈ సంవత్సరం మనం పెట్టిన ఎఫర్ట్స్ తోటి 3 లక్షల మంది విద్యార్థులు అదనంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల చేరినరు అని అంటే నేను మనస్ఫూర్తిగా మా టీచర్లను నేను అభినందిస్తున్నా. మీరు బాధ్యతతోని వ్యవహరిస్తున్నారు. దీన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రావాలి అని అంటే రాలేరు. పేదోళ్ళు కూలి పని చేయడానికి, ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధపడి సంపాదించింది పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతున్నాం. అందుకే మొన్న నేను ఆర్డర్ ఇచ్చిన, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయండి అని పెద్దలు కేశవరావు గారిని చైర్పర్సన్గా పెట్టి కడేం శ్రీహరి గారిని, అక్నూర్ మురళి గారిని, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను కలిపి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసినాం. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చినాం. 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి 100 స్కూళ్ళు 20,000 కోట్ల రూపాయలతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కింద ఈరోజు మనం కట్టాలనుకున్నాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. దేశంలో ఎక్కడా లేదు స్కిల్స్ యూనివర్సిటీ. డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. కానీ భవిష్యత్ చదువుకోవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు పీజీలు చదువుకోవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అతి తక్కువ ఖర్చులతో ఈరోజు పేదలకు అందరికీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం.
సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టూడెంటు నాకు బొకే ఇవ్వడానికి వచ్చింది అనుకున్న, తీరా చూస్తే నేనే శాల్వో తీసి ఆ అమ్మాయికి కప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. మరి ఆ చిన్న దేశం 32 మెడల్స్, 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీ 16 మెడల్స్ తెస్తే, మరి మొత్తం భారతదేశం ఒక్క మెడల్ కూడా లేకపోతే ఇది మనకు అవమానం కాదా? అందుకే ఆలోచన చేసి దేశ ప్రతిష్ట పెరగాలి అంటే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి, స్పోర్ట్స్ అకాడమీ ఉండాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని పెట్టి దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గంజాయి డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. కొత్త డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసినాం, ఈగల్ ఫోర్స్. ఆకాశంలో గద్ద ఎట్లయితే కోడిపిల్లను చూస్తుందో గంజాయి మొక్క మొలిసిన తెలంగాణలో చూస్తాము, వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పి ఈరోజు ఈగల్ ఫోర్స్ని తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు కోసమే.